శ్రేయోభిలాషులు పేరుతో ఎందరో ప్రయత్నించారు. రాస్తున్న పేజీలను చేతుల్లోంచి లాగేసుకొని చింపేసిన సంఘటనలు చాలా జరిగాయి. సరైన సమయంలో కూడా ఎదురు చెప్పలేకపోవడమే నా జీవితానికి శాపంగా పరిణమించింది. నేను సంతోషం వెతుక్కోకూడదు, నాకు ఊరట ఉండకూడదు, నా జీవితం నా చేతుల్లో ఉండకూడదు. ఇక్కడో మాట చెప్పాలి. నా సాహిత్య ప్రక్రియను నేనెంత గౌరవించానో నా వైద్య వృత్తిని కూడా అంతే గౌరవించాను. నా వృత్తి కోసము సాంఘికపరమైన ఎన్నో కార్యకలాపాలు వదులుకునేవాణ్ణి. అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఫెయింట్ అయ్యే స్థితికి వచ్చే వరకు నా వృత్తి ధర్మం నిర్వహిస్తూ ఉండేవాడిని. కొంతమందిలో అశాంతి నిక్షిప్తమై ఉంటుందేమో. నా వృత్తి ధర్మంలో, నా సాహిత్య వ్యాసంగంలో తలమునకలై ఉన్న ఏదో వెల్తి అశాంతి వెన్నాడుతూ ఉండేది. ప్రాపంచికంగా నాకు ప్రసాదించబడిన ఏ తోడు నాకు ఊరట కలిగించడం లేదు.